ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ముందు వీడియోస్లో బ్లౌజ్కి సంబంధించిన బేసిక్స్ గురించి తెలుసుకున్నాం. అంటే ఒక బ్లౌజ్లో ఏమేమి పార్ట్స్ తీసుకోవాలి, వాటిని ఎట్లా మెజర్ చేసుకోవాలి, ఎట్లా కట్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం కదా. ఇంకొకటి ఒక బ్లౌజ్ తీసుకొని దాన్ని ఎట్లా మెజర్ చేసుకోవాలని కూడా మీకు చూపించిన. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఒక లైనింగ్ క్లాత్ బ్లౌజ్ని మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ మెథడ్లో ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాం. మనం ఫస్ట్ ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసుకున్నా స్లీవ్స్ని కట్ చేసుకోవాలన్నమాట. అయితే నేను ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసుకున్నా నా స్టైల్ అయితే మాత్రం నేను ఫస్ట్ స్లీవ్సే తీసుకుంటాను. సో ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాం. మనం ఎప్పుడు కట్ చేసుకున్న బ్లౌజ్ని లైనింగ్ క్లాత్ని అంటే ఈ లైనింగ్ క్లాత్ని మనం 2 folds చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇది కాస్త 4 folds వేసేసుకోవాలి మనం. ఓకే, 4 folds ఎందుకు వేస్తున్నాం మనం అంటే 4 foldsలో 2 sleeves వస్తాయి కాబట్టి 4 folds వేసుకోవాలి. ఇది 1 2 3 4, ఇది 4 folds. ముందుగా మనం ఇట్లా అన్ఈక్వల్గా ఉన్న క్లాత్ని మనం ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి. ఓకే, మనం ఎప్పుడు ఏ బ్లౌజ్ కట్ చేసుకున్నా కూడా ఆపోజిట్ మార్కర్ తీసుకొని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు అంటే ఇక్కడ వరకు అన్ఈక్వల్ ఉంది, మనం కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్నది అంటే అన్ఈక్వల్ ఉన్న క్లాత్ని తీసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రా లైన్ తీసుకోవాలి. ఎందుకంటే మనం స్లీవ్ని కింద ఫోల్డ్ చేస్తాం కదా స్లీవ్ విడత దగ్గర, దానికోసం అని చెప్పి ఎక్స్ట్రా లైన్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనం స్లీవ్ లెంత్ తీసుకోవాలి. నేను మీకు బ్లౌజ్ని ఎట్లా మెజర్ చేసుకోవాలనే వీడియోలో ఇదే బ్లౌజ్కి చూపించాను కాబట్టి మీకు ఇదే బ్లౌజ్తో మెజర్మెంట్ చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు స్లీవ్స్ తీసుకోవాలి. స్లీవ్ లెంత్ ఎంత ఉందో అంత స్లీవ్ పెట్టుకోవాలి ఇట్లా. ఓకే, తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్లీవ్ రౌండ్ తీసుకోవాలి. ఇది స్లీవ్ రౌండ్ కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్లీవ్ రౌండ్ వస్తుంది. స్లీవ్ రౌండ్ మార్క్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ స్లీవ్ రౌండ్ తీసుకోవాలి మనం. అయిపోయింది కదా, స్లీవ్ రౌండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆర్మ్ హోల్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ ఎట్లా తీసుకోవాలంటే మనం స్లీవ్ని ఇట్లా పెట్టుకొని టేప్ ఇక్కడ నుంచి ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది అంతవరకు మెజర్ చేసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. ఓకే, 6 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన లెంత్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి 6 వరకు ఒక డాట్ పెట్టేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లెంత్ వచ్చింది, ఇక్కడ మనకి ఆర్మ్ డౌన్ రావాలి. ఆర్మ్ డౌన్ ఎక్కడ తీసుకోవాలి, స్లీవ్ విడ్త్ ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచి మనం ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ లెంత్లో హాఫ్ ఆర్మ్ డౌన్ తీసుకోవాలి, లేదంటే ఈ బ్లౌజ్కి ఆర్మ్ డౌన్ ఎంత ఉందో అంత పెట్టుకొని చూసుకోవాలన్నమాట. ఓకే, ఇంతవరకు ఆర్మ్ డౌన్ ఉంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం స్లీవ్ లెంత్ ఎంత ఉంది యాక్చువల్ అనేది చూద్దాం. మనకి దగ్గర 4 inches ఉంది. 4లో ఆర్మ్ డౌన్ హాఫ్ కాబట్టి 2 రావాలి మనకి ఇక్కడ. ఓకే, 2 వచ్చింది చూడండి. ఇప్పుడు ఇవన్నిటిని మనం మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ ఉంది కాబట్టి ఆర్మ్ రౌండ్ ఎక్కడైతే ఉందో దానికి ఎదురుగానే ఆర్మ్ డౌన్ తీసేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ ఈ లైన్ నుంచి ఇక్కడ వరకు మనం ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం దీన్ని ఇక్కడికి తీసుకెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకి ఆర్మ్ డౌన్ ఇక్కడ 2 inches ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మ్ డౌన్ ఎంత ఉందో ఈ లాస్ట్లో కూడా ఆర్మ్ డౌన్ అంతే ఉండేటట్టు మనం చూసుకోవాలన్నమాట ఇట్లా. ఓకే, మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోవాలి. ఓకే, ఇది మన స్లీవ్ లెంత్ వచ్చింది కదా, ఇప్పుడు మనం దీన్ని కర్వ్ తీసుకోవాలి. అయితే కర్వ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనం ఎక్కడైతే స్లీవ్ లెంత్ తీసుకున్నామో అక్కడి నుంచి 1 inch అంతవరకు ఒక చిన్న డాట్ పెట్టుకొని 1 inch వరకు మనం స్ట్రైట్గా తీసుకొచ్చుకోవాలి ఇట్లా. ఓకే, ఇట్లా స్ట్రైట్గా తెచ్చుకొని దాన్ని ఇప్పుడు కర్వ్ డౌన్కి తీసుకోవాలి. ఇట్లా నీట్గా డౌన్ తీసుకొని ఇందులో కలిపేసుకోవాలి మనం. అంటే ఈ ఆర్మ్ హోల్ వరకు కలిపేసుకొని దీన్ని ఇట్లా అనుకోవాలి. ఓకే, ఇదేమో కింద ఎక్స్ట్రా, ఇది మన స్లీవ్ లెంత్. పైన మన కుట్లల కోసం కూడా మనకి లెంత్ కావాలి కదా, సో ఇదన్నమాట. మనం ఇట్లా నీట్గా ఇది ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం లైన్గా డ్రా చేసుకోవాలన్నమాట. ఈక్వల్గా నీట్గా ఎక్స్ట్రా పాయింట్ అనేది డ్రా చేసుకోవాలి. అయితే మీకు నేను ముందే ఇక్కడి నుంచి ఇక్కడ లెంత్ ఎంత ఉందో అంత తీసుకొని ఎక్స్ట్రా కుట్టు కోసం అని చెప్పి ఒకేసారి మార్క్ చేసుకొని ఇట్లా డ్రా చేయొచ్చు. కాకపోతే మీకు స్లీవ్స్ అనే క్లాస్లో చెప్పినా కదా, నేను స్లీవ్స్ అనే వీడియోలో ఇట్లా పైన ఎక్స్ట్రా తీసుకోవాలి కింద ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పినా కాబట్టి
మీకోసం మళ్ళీ ఇది డ్రా చేసి చూపించాల్సి వస్తుంది. ఓకే, ఇదంతా ఇప్పుడు ఎక్స్ట్రా అనమాట. ఇదంతా ఎక్స్ట్రా పార్ట్. ఇది మన స్లీవ్ అనమాట ఇది. ఓకే, ఇది స్లీవ్, ఇది ఎక్స్ట్రా, పైన ఎక్స్ట్రా, ఈ మిడిల్ పార్ట్ స్లీవ్. ఓకే, దీన్ని నీట్గా ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది మనకి. ఓకే, ఇది మన స్లీవ్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాం. కొంచెం మనకి ఎట్లా కన్వీనియంట్గా కట్ చేసుకోవడానికి కనిపిస్తుందో ఆ విధంగా మనం కన్వీనియంట్గా క్లాత్ని మనకు కట్ చేయడానికి వచ్చేటట్టు తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా. అయితే స్లీవ్స్ని మనం ఎప్పుడైనా సరే కానీ ఇక్కడ నుంచి కట్ చేసుకుంటే మంచిగా నీట్గా వస్తుంది మనకి. అంటే ఇట్లా కట్ చేసుకుంటే మన హ్యాండ్కి షేప్ అనేది మంచిగా తిరుగుతుంది అన్నమాట. మీకోసం అని చెప్పి నేను క్లాత్ని అటు ఇటు తింపి చూపిస్తున్నా. ఇట్లా నీట్గా ఇట్లా ఈ షేప్లో రావాలి అంటే మనం రైట్ సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. ఇది మన స్లీవ్. ఇక్కడ సెంటర్ కోసం మార్క్ చేసుకోవాలి, కొంచెం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి కరెక్ట్గా భుజం దగ్గర రావడానికి అని చెప్పేసి అట్లా కట్ చేస్తాం. ఇప్పుడు ఇది 2 స్లీవ్స్ కాబట్టి సపరేట్ చేసేసుకుందాం. ఓకే, మనకి ఇప్పుడు స్లీవ్స్ వచ్చినాయి. ఇది మన స్లీవ్ అనమాట. మనం ఇక్కడ స్లీవ్స్ కట్ చేసుకున్నాం కదా. అయిపోయిన తర్వాత ఈ క్లాత్ని నార్మల్గా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ తీసుకోవచ్చు, కాకపోతే మళ్ళీ మనం దీన్ని ఈక్వల్గా వేసుకోవాల్సి వస్తుంది. ఇంత క్లాత్ అంటే ఇక్కడ నుంచి ఇంత క్లాత్ వేస్ట్ అయిపోతుంది. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏ పీస్ కూడా అంటే ఏ పార్ట్ కూడా కొంచెం కూడా వేస్ట్ చేసుకోవద్దు. కాబట్టి నేను ఇట్లనే వదిలిపెట్టేసి ఇక్కడ సైడ్ నుంచి బ్యాక్ పార్ట్ తీసుకుంటాను అనమాట. ఓకే, ఇట్లా ఇప్పుడు మనం దీన్ని ఈక్వల్గా అనుకోవాలి. ఇక్కడ సేమ్ దీనికి కూడా ఈ అన్ఈక్వల్ థ్రెడ్స్ వచ్చినాయి, అన్ఈక్వల్గా ఉంది కాబట్టి దీన్ని ఈక్వల్గా ఫస్ట్ మార్క్ చేసుకుందాం. మనం ఈ క్లాత్ని ఈక్వల్గా వేసేసుకుందాం. ఓకే, అయిపోయిన తర్వాత కింద మనకి వీప్ పట్టి వస్తుంది కదా, వీప్ పట్టిని ఫోల్డ్ చేసుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ కొంచెం పావించ్ కానీ పావించ్కి పైనే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా లైన్ మార్క్ చేసుకుందాం ఇట్లా. ఓకే, మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ తీసుకున్నాం కదా. ఈ బ్లౌజ్ టోటల్ లెంత్ వచ్చేసి 12.8 ఉంది. ఇంత ఇది టోటల్ లెంత్ మార్క్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ టోటల్ లెంత్ మార్క్ చేసుకున్నాం కదా. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక 12.8 మళ్ళీ టోటల్ లెంత్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ మార్క్ చేసుకోవాలి, ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ నెక్, షోల్డర్, ఇక్కడ నుంచి ఆర్మ్ డౌన్, ఇక్కడికి చెస్ట్ లూజ్ ఇట్లా వస్తుంది కాబట్టి ఇట్లా క్రాస్ వచ్చేటప్పుడు క్లాత్ అనేది హెచ్చు తగులు ఉండకుండా ఈక్వల్గా వచ్చేటట్టు మార్క్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం నెక్ మార్క్ చేసుకోవాలి. నెక్ ఎప్పుడైనా సరే 2 ఇంచెస్ సరిపోతుందని చెప్పినా కాబట్టి 2 ఇంచెస్. ఈ బ్లౌజ్కి అయితే నెక్ 2 ఇంచెస్ సరిపోతుంది. ఇంకొంచెం షోల్డర్స్ ఎక్కువ వాళ్ళకి 2.2 అంటే 2.5 అట్లా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి, కానీ దీనికి 2 సరిపోతుంది. ఓకే, 2 ఇంచెస్ తర్వాత అయితే నెక్ డీప్ మనం పైనుంచి అయినా తీసుకోవచ్చు అని చెప్పిన, కింద నుంచి అయినా తీసుకోవచ్చు అని చెప్పిన. పైనుంచి ఒక 8 ఇంచెస్ తీసుకుందాం. యాక్చువల్లీ బ్లౌజ్కి నెక్ 9 ఉంది, అయితే డీప్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను ఒక 8.5 అట్లా తీసుకుంటాను అనమాట. ఓకే, 8.5 మనం కుట్టేసరికి 9కి వచ్చేస్తుంది. అదే మనం ముందే 9 తీసుకున్నాం అనుకోండి, అది కిందికి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఒక 8.5 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 2.5 తీసుకుందాం. ఎందుకో మీకు చెప్తా. ఇప్పుడు ఈ లైన్ని మనం డ్రా చేసుకుందాం. ఇక్కడ ఈ 2 మార్కింగ్స్ని ఇట్లా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనం డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2.5 ఇంచెస్ అని తీసుకున్నామంటే ఇది 2 ఇంచెస్ ఉంది, ఇది 2 ఇంచెస్ తీసుకుంటే మన నెక్ అనేది ఇట్లా వస్తుంది అన్నమాట. అంటే కంజెస్టెడ్గా ఇట్లా వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ పైన తక్కువ ఉండి కింద ఎక్కువ ఉంటే
నెక్ అనేది కొంచెం ఇట్లా బ్రాడ్గా నీట్గా వస్తుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా కావాలంటే ఇక్కడ 2.5 తీసుకోవాలి, లేదు ఇట్లా కావాలనుకుంటే ఇక్కడ 2 తీసేసుకోవాలి. ఇక చాలామంది ఇట్లా రౌండ్గా ఫ్రీగా ఉండడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాలి మనం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత కుట్టాలి కదా, హెమ్మింగ్ కోసం అని చెప్పి కుడతాం కాబట్టి ఒక ½ ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇట్లా ½ ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా ఇట్లా ½ ఇంచ్ రౌండ్ తీసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడి నుంచి షోల్డర్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్కి షోల్డర్ 1.8 ఉంది, లేదా 2 ఇంచెస్ తీసుకోవచ్చు. ఓకే, షోల్డర్ కూడా 2 ఇంచెస్ తీసుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు షోల్డర్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఆర్మ్ డౌన్ రావాలి. ఆర్మ్ డౌన్ తీసుకునే ముందు మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది లెంత్? మనకి 4.6 వచ్చింది. ఓకే, ఆర్మ్ డౌన్ తీసుకునే ముందు కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకసారి 4.6 వచ్చేటట్టు మనం చూసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఈ బ్లౌజ్ యొక్క ఆర్మ్ డౌన్ ఎంత అంటే 5 ఇంచెస్ అనమాట. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం మార్క్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా అంతే తీసుకున్నాం. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు పైన 5 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలంటే చెస్ట్ రౌండ్ తీసుకోవాలి. ఓకే, ఈ బ్లౌజ్కి చెస్ట్ రౌండ్ ఎట్లా తీసుకోవాలి? ఇక్కడ చెప్పిన కదా మీకు, ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్కడైతే మనం డబల్ ఫోల్డ్ క్లాత్ ఫోల్డ్ అయిందో అక్కడి నుంచి ఇట్లా సాగి పెట్టుకోవాలి మనం. ఓకే, సాగి పెట్టుకుంటే ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే పైన 5 ఇంచెస్ తీయంగా కింద ఎంత మిగిలిందో ఒకసారి చెక్ చేసుకుందాం. 8 ఇంచెస్ మిగిలింది. ఓకే, ఇక్కడ కూడా 8 ఇంచెస్ వచ్చేటట్టు మనం చూసుకోవాలి. ఇది ఇప్పుడు మనం దీన్ని మార్క్ చేసుకుందాం. ఓకే, ఇంకా మీరు చెస్ట్ లూజ్ తీసుకున్న తర్వాత పర్టికులర్గా వేస్ట్ లూజ్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా డ్రా చేసుకుంటే మనం ఈ కుట్టేటప్పుడు ఒకవేళ మిగిలిన కూడా కింద కట్ చేసుకుంటాం. కావాలంటే మీరు ఇట్లా కూడా వేస్ట్ లూజ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వరకు వేస్ట్ లూజ్ వచ్చింది అనుకోండి, దీనికి మనం 2 డాట్స్ వేస్తాం. 2 డాట్స్ వేస్తే ఇంత వస్తుంది. సో ఓవరాల్గా బ్లౌజ్ మాత్రం మనకి ఇట్లా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుందాం. 9+ వచ్చింది. ఎందుకంటే ఇది యాక్చువల్లీ 9 4 36 బ్లౌజ్ కాదు, కానీ మనం ఎప్పుడు చెస్ట్ లూజ్ తీసుకున్నా 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఇంతవరకు అంటే 32 సైజ్ బ్లౌజ్ మనకి ఇంతవరకే రావాలి. కానీ ఎంతకైనా మంచిది, మనం బిగినర్స్మి కాబట్టి కుట్టేటప్పుడు క్లాత్ అటు ఇటు కావచ్చు, కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ చిన్న సరిపోకపోయినా బ్లౌజ్ మొత్తం పాడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎంత కాదనుకున్నా చెస్ట్ లూజ్ మీరు కొంచెం ఎక్కువనే తీసేసుకోండి. ఓకే, ఇంత తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆర్మ్ హోల్ తీసుకోవాలన్నమాట. ఎంత అంటే 1.5 తీసుకుంటే సరిపోతుంది. చూడండి, 1.5 అంటే ఇక్కడ 1, ఇక్కడ 0.5 ఉంది. ఇట్లా మనం చేసుకోవాలి. ఇక్కడి నుంచి కొంచెం పైన ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఇట్లా మనం రౌండ్ చేసుకుంటూ రావాలి. 1.5 తాకకపోయినా మనం రౌండ్ చేసుకుంటప్పుడు ఎక్కడి నుంచి మనకి రౌండ్ కన్వీనియంట్గా వస్తుందో అక్కడ వరకు మనం తీసేసుకోవాలి. ఇట్లా చూడండి, ఇక్కడి వరకు కర్వ్ వచ్చింది. అంటే 1.5కి కొంచెం కింది నుంచి మనకు వచ్చేసింది ఇట్లా. ఇప్పుడు ఇదంతా మన ఒరిజినల్ బ్లౌజ్. ఇప్పుడు మనం పైన కుట్లల కోసము మళ్ళీ ఇక్కడ ఆర్మ్లో అండర్ ఆర్మ్లో ఇట్లా కుట్లల కోసం అని చెప్పేసి తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తా. ఇక్కడ నుంచి కూడా నీట్గా
ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాము, ఇంకొంచెం ఎక్స్ట్రా తీసేసుకుందాం ఇక్కడ. ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ ఒక్కసారి నెక్ చూసుకోండి. మీకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్ ఉంచుకోండి, లేదు మాకు రౌండ్ కావాలంటే రౌండ్ని ఇట్లా రౌండ్గా మార్క్ చేసేసుకోవచ్చు. మీకు ఏ విధమైన రౌండ్, మరి డీప్ రౌండ్ అంటే జస్ట్ ఇక్కడ కర్వ్ చేస్తాము, లేదు నార్మల్గా కావాలంటే కొంచెం పైనుంచి రౌండ్ తీసుకోవాలి, లేదంటే ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని మనం రౌండ్ తీసుకోవచ్చు. ఓకే, ఇది మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్. మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఎక్స్ట్రా లైన్ తీసుకున్నా, ఇది వీప్ పట్టి కోసం అని చెప్పి ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ లెంత్ తీసుకున్నాను. ఓకే, ఇది టోటల్ లెంత్. ఇది నెక్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షోల్డర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఆర్మ్ డౌన్, ఇదంతా ఆర్మ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెస్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెస్ట్, ఇక్కడ బేస్ట్ వస్తుంది మనకి. అంతా అయిపోయిన తర్వాత ఖర్చు కోసం అని చెప్పి ఎక్స్ట్రా అవుట్లైన్. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మన ఒరిజినల్ మార్కింగ్స్ ఏంటో ఫస్ట్ మనం ఒరిజినల్ మార్క్ చేసుకొని అవుట్లైన్ తీసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కోసం మీరు కొంచెం వదిలిపెట్టుకుంటారా, కొంచెం ఎక్కువ వదిలిపెట్టుకుంటారా మీ ఇష్టం, కానీ ఎక్స్ట్రా లైన్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. మీకు నేను ముందే ఒకటేసారి ఎక్స్ట్రా లైన్ అన్నీ కలిపి చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఈ విధంగా మీకు కింద ఎక్స్ట్రాస్, పక్కకి ఎక్స్ట్రాస్, పైన ఎక్స్ట్రా లైన్ తీసుకొని చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం. చూడండి, దీన్ని కూడా రైట్ నుంచి మనం కట్ చేసుకుంటూ వచ్చేస్తే కొంచెం కన్వీనియంట్గా వస్తుంది. మీ ఇష్టం ఎక్కడి నుంచైనా కట్ చేసుకోవచ్చు. ఇట్లా అలవాటు అయిపోయింది కాబట్టి ఇట్లా తీసేసుకోవాలి. పై నుంచైనా రావచ్చు, కింద నుంచైనా రావచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఇట్లా తీసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్ని అయితే ఇక్కడ నుంచి తీసుకుంటేనే మనకి చెయ్యి మంచిగా తిరుగుతుంది అనమాట, నెక్ రౌండ్ కాబట్టి. ఓకే, ఇది బ్యాక్ పార్ట్. చూడండి ఒకసారి ఎంత నీట్గా వచ్చిందో. ఇది బ్యాక్ పార్ట్. ఓకే, మనకు బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత మనకి మిగిలిన క్లాత్ ఇట్లుంది. అయితే చాలామంది ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలనుకుంటే ఇట్లా పెడతారన్నమాట క్లాత్ని, అంటే ఇట్లా క్రాస్గా పెట్టేస్తారు. కానీ నేనేం చేస్తాను అంటే ఇటు కార్నర్లో కానీ ఇటు కార్నర్లో కానీ పెడతాను అనమాట. ఇట్లా పెట్టుకోవచ్చు, సరిపోతుంది. లేదు అంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అయితే నేను ఇక్కడ పెట్టి చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇట్లా పెట్టడం వల్ల ప్యూర్ అంటే కంప్లీట్గా క్రాస్ కటింగ్ వస్తుంది అనమాట. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనం క్రాస్ వేసుకోవాలి. ఇట్లా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఇట్లా వేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే కొంచెం స్ట్రైట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్యూర్గా అంటే మొత్తంగా క్రాస్గా వచ్చే ఛాన్సెస్ కనిపించవు. కాబట్టి మనం ఇట్లా వేసేసుకోవాలి. ఓకే, ఎక్కడైతే మనకి క్లాత్ సెట్ అవుతుందో అక్కడ వరకు వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం చూసుకోవాలి మనం, ఇదంతా వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మీరు, నీట్గా సర్దుకోవాలన్నమాట. ఓకే, ఇట్లా ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ అనేది ఇందులోకి సెంటర్కి ఇట్లా వచ్చేటట్టు చూసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, ఇది సెంటర్ కదా, బ్యాక్ పార్ట్లో సెంటర్ పార్ట్, దీనికి స్ట్రైట్గా ఈ ఎడ్జెస్ రావాలి. అప్పుడు ఇది క్రాస్ కటింగ్ అనేది కంప్లీట్గా క్రాస్ వచ్చేస్తుంది. ఓకే, మనం ఇట్లా అరేంజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా మొత్తం డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ
డ్రా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఓకే, మార్క్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్లో ఇక్కడ మార్క్ చేసుకోవద్దు, ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్లో వీప్ పట్టు వస్తుంది కాబట్టి మనం ఎక్స్ట్రా లైన్ తీసుకున్నాం అనమాట. ఫ్రంట్ పార్ట్లో మనకి ఎక్స్ట్రా లైన్ రాదు కాబట్టి మనం దీన్ని మార్క్ చేసుకోవద్దు. ఓకే, ఇది వదిలిపెట్టుకొని అంటే ఎక్స్ట్రా లైన్ని ఫోల్డ్ చేసుకొని మనం ఇప్పుడు అవుట్ లైన్ తీసుకుందాం. ఓకే, సపోజ్ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఈ రెండింటిని మనం మార్క్ చేసుకుందాం. ఓకే, ఇది మార్క్ చేసుకోవాలి కింద కూడా. అయితే ఇక్కడికి వచ్చేవారికి ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతే ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అంతే కట్ చేసేసుకుంటారు. కానీ కొన్ని కేసెస్లో అది సెట్ కాదు. ఎందుకు అంటే కొంచెం చెస్ట్ ఎక్కువ వారు ఉంటారు, వాళ్ళకి ఏమైపోతుంది, మనము ఇదే పార్ట్లో ఒక 1/2 ఇంచ్ హుక్ పట్టికి వెళ్ళిపోతుంది, 1/2 ఇంచ్ కాజా పట్టికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది, ఉన్న బ్లౌజ్ల నుంచి ఇక్కడ వరకు ఒక 1 ఇంచ్ అనేది తగ్గిపోతుంది. కుట్టేటప్పుడు అనేది వాళ్ళకి చెస్ట్లో టైట్ కావడం అది జరుగుతుంది అనమాట. కాబట్టి ఏం చేసుకోవాలి, మనం హుక్ పట్టి కాజా పట్టి ఎంతైతే తీసుకుంటామో ఆ మాత్రం ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టుకోవాలి. నేనైతే ఒక 1/2 ఇంచ్ తీసుకుంటాను అనమాట. 1/2 ఇంచ్ హుక్ పట్టి 1/2 ఇంచ్ కాజా పట్టి తీసుకుంటాను కాబట్టి ఒక 0.4 ఇంచెస్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాను నేను. తీసుకోవడం వల్ల ఏమైపోతుంది, బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతే వస్తుంది, కాకపోతే హుక్ పట్టి కాజా పట్టి మాత్రం ఎంత మనం ఫోల్డ్ చేసుకుంటామో అంతే వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇట్లా డ్రా చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకోండి. అది కొంచెం చెస్ట్ ఎక్కువ వారికి మాత్రమే, చెస్ట్ తక్కువ వారికి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి కవర్ అయిపోతుంది డాట్స్ వేసే వారికి. ఎక్కువ వాళ్ళు మాత్రం ఈ పని చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా రావద్దు కాబట్టి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే నెక్. బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది, ఫ్రంట్ నెక్ చిన్నగా ఉంటుంది. అయితే మీకు నేను లాస్ట్ వీడియోలో నెక్ ఎట్లా తీసుకోవాలో చూపించిన కదా, సో మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ మార్క్ ఉంది కదా, షోల్డర్ మార్క్. ఇక్కడ ఫస్ట్ లైన్ ఇక్కడ పెట్టుకొని ఇట్లా మీరు చూసుకోండి. చూసుకునే వరకు ఇంతవరకు వచ్చింది మనకి. ఇది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఎంత ఉంది అనేది. ఓకే, 6 ఇంచెస్ అనేది ఫ్రంట్ నెక్ డీప్. ఇది కొంచెం డీప్ ఎక్కువ ఉంది కాబట్టి 6 ఇంచెస్ వచ్చింది. లేదు మాకు కొంచెం డీప్ తగ్గాలనుకుంటే 5.5 ఇంచెస్ సరిపోతుంది. సో మనకి 6 ఇంచెస్ కావాలి కాబట్టి ఒక 5.8 అంటే పావుదక్క 6 పెట్టుకుంటే 6కి వచ్చేసింది. నేను ఇప్పుడు ఒక 5.5 పెట్టుకుంటాను, కొంచెం చిన్నగా కావాలి కాబట్టి. 5.5 దగ్గర మార్క్ చేసుకొని మనం దీన్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇట్లా లైన్ డ్రా చేసుకొని పైన కూడా మనం నెక్ డ్రా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దాం. ఇక్కడ కూడా ఇది తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి చూడండి, బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా మనం మొత్తం అవుట్లైన్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత కింద ఈ వీప్ పట్టి ఫ్రంట్ పార్ట్లో ఉండదు కాబట్టి ఈ వీప్ పట్టి లేకుండా అంటే ఎక్స్ట్రా లేకుండా ఉన్నంత వరకు మనం మార్క్ చేసేసుకోవాలి కింద. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ కొంచెం తగ్గుతుంది కాబట్టి ఫ్రంట్ నెక్ డీప్ తీసేసుకోవాలి. నెక్స్ట్ హుక్ పట్టి కాజా పట్టీలు వస్తాయి కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అంటే బ్యాక్ పార్ట్ కంటే కొంచెం ఎక్స్ట్రా అనేది మనం మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. తీసేసాక మనకి నెక్ ఫ్రంట్ నెక్ రౌండ్ కావాలంటే రౌండ్ తీసుకోవాలి, లేదు మాకు వేరే షేప్స్ కావాలంటే మీరు వేరే షేప్ తీసుకోవచ్చు. నాకైతే రౌండ్ ఇష్టం కాబట్టి నేనైతే రౌండ్ మార్క్ చేసుకుంటున్నా. ఓకే, ఇది ఇట్లా. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ ఏంటి, షేప్ బెల్ట్స్. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ కావాలి. ఓకే, నేను షేప్ బెల్ట్ 2 ఇంచెస్ అయితే సరిపోతుంది అనుకున్నా కదా. కొంతమందికి 2 ఇంచెస్ కంటే తక్కువ కూడా ఇష్టపడతారు. సో దీన్ని షేప్ బెల్ట్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఇది పావుదక్క 2 అంటే 1.8 ఉంది. సో ఇక్కడ నుంచి మనం చేద్దాం. ఇక్కడ నుంచి
ఇక్కడ మార్క్ చేసుకుందాం 1.8. ఇక్కడ కూడా సేమ్. ఫస్ట్ మీరు అక్కడ ఇక్కడ సేమ్ మార్క్ చేసుకోండి. ఓకే, సేమ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా లైన్ డ్రా చేసుకోండి. ఓకే, ఇక్కడ 1.8, ఇక్కడ 1.8. మీకు ఒకసారి రా చూపిస్తా. అంటే ఇక్కడ మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కర్వ్ రావాలి. ఓకే, మనకి ఎక్కడి నుంచి కర్వ్ అయితే నీట్గా వస్తుందో అక్కడి నుంచి ఇట్లా కర్వ్ తీసుకోవాలి. ఓకే, ఇట్లా పైనుంచి కర్వ్ మార్క్ చేసుకోవాలి. దీనికంటే ఇది ఒక 5 పాయింట్స్ ఎక్కువ ఉండొచ్చు, 7 పాయింట్స్ ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు చూద్దాం ఎంత ఉందో. దగ్గర 1 ఇంచ్ ఎక్కువ ఉంది. ఓకే, ఇట్లా మనం తీసేసుకోవాలన్నమాట. ఇట్లా తీసుకోవడం వల్ల ఏమైపోతుంది, షేప్ అనేది నీట్గా తిరుగుతుంది, షేప్ బెల్ట్ది. సో ఇది షేప్. ఓకే, ఇక్కడ ఇంత 1.8 తీసుకుందాము, లేదా ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ మార్క్ చేసుకోండి, లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి కర్వ్ ఎక్కడి నుంచి నీట్గా తిరుగుతుందో అక్కడి నుంచి మనం ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇది అయిపోయింది, నెక్ అయిపోయింది, షేప్ బెల్ట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేవారికి మనకి ఫ్రంట్లో కొంచెం లోతు తీయాలి. లోతు కూడా పైన ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ వదిలిపెట్టుకొని మెల్లిగా లోతు కర్వ్ తీసుకోవాలి ఇట్లా. ఓకే, ఎక్కువ లోతు తీయద్దు. మనం బ్యాక్ పార్ట్లో, ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనం ఈ బ్యాక్ పార్ట్లో 1.5 ఇంచెసే తీసుకున్నాం కదా ఇక్కడ కర్వ్కి. 1 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెమే లోతు తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ 2 ఇంచెస్ అట్లా తీసుకుంటే అప్పుడు ఈ లోతు అనేది ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, ఇది లోతు తీసుకోవాలి. మీకు లోతు అని రాస్తా చూడండి, ఇది లోతు. ఓకే, ఇది ఫ్రంట్ నెక్. ఓకే, ఇది క్రాస్ పట్టి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, ఇది మనకి వచ్చిన అవుట్లైన్. దీనికి అవుట్లైన్ గీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతే అవుట్లైన్ తీసుకున్నాం కాబట్టి దీనికి ఎక్స్ట్రాస్ తీసుకోవాల్సిన పని ఏం లేదు. జస్ట్ బ్యాక్ పార్ట్ ఒకటి పెట్టేసుకొని మనం మొత్తం అవుట్లైన్ డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్ చూసుకోవాలి, షేప్ బెల్ట్ చూసుకోవాలి, లోతు తీసేసుకోవాలి. అయిపోయి మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసినట్టే. దీన్ని కూడా మనకి ఎట్లా కన్వీనియంట్ ఉంటే అక్కడి నుంచి కట్ చేసేసుకోవాలి. అయితే మీరు తింపుకోకండి, మీరు తిరిగి కట్ చేసుకోండి. నాకంటే అలవాటు ఉంది కాబట్టి నేను ఇట్లా మీకు క్లియర్ కనిపించాలని చెప్పి తింపుకుంటున్నా, అంటే క్లాత్ని తింపుతున్నా అనమాట. మీకు నచ్చినట్టు మీరు ఏ డైరెక్షన్ నుంచి కట్ చేసుకుంటే ఆ డైరెక్షన్ నుంచి మీరు కట్ చేసుకోవచ్చు. ఇంతవరకు కట్ చేసి సరిపోతుంది మనకి. ఇక్కడ క్రాస్ పట్టి కాబట్టి ఇక్కడి నుంచి తీసుకోవాలి. నెక్ నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు నెక్ కట్ చేసినా రైట్ సైడ్ నుంచి తీసుకుంటే మనకి కర్వ్ అనేది మంచిగా తిరుగుతుంది కాబట్టి ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్. ఇట్లా వస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది. ఓకే, ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇంకా ఈ మిగిలిన దాంట్లోనే మనం షేప్ బెల్ట్స్ తీసుకోవాలి, ఇంకా కావాల్సిన పట్టీస్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఈ క్లాత్లో షేప్ బెల్ట్ తీసుకుందాం. దానికంటే ముందు మనం ఏం చేద్దాం, ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ వచ్చేటట్టు మనం బీ పట్టీస్ కట్ చేసేసుకుందాం. ఇట్లా బీ పట్టి కూడా మనకి ఒక 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఒక 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. కింద కొంచెం ఫోల్డ్ చేస్తాము, పైన కుట్లలోకి వెళ్ళగానే ఒక 1/2 ఇంచ్ కుట్లలోకి తీసేస్తాం, 1/2 ఇంచ్ కుట్లలోకి తీసేస్తాం, ఒక 1 ఇంచ్ హెమ్మింగ్ చేస్తాం అనమాట. సో ఇట్లా మార్క్ చేసేసుకొని కట్ చేద్దాం.
మీకోసం అని చెప్పి నేను ప్రతిదీ స్లోగా కట్ చేసి చూపిస్తున్నా, మీరు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, మనం దీంట్లో క్రాస్ పట్టీస్ కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ ఎడ్జెస్ని మనం క్లియర్ చేసేసుకుందాము. స్ట్రైట్గా అనుకుందాం. ఓకే, ఈ కింద మాత్రం స్ట్రైట్గా ఉంది కాబట్టి మనం కింద ఏం డిస్టర్బ్ చేయొద్దు. మీకు ఇక్కడ సైడ్ నుంచి చూపిస్తాను కాబట్టి క్లాత్ని ఈ విధంగా వేస్తున్నా. ఓకే, ఇది ఇప్పుడు మనం ఈ క్రాస్ పట్టీస్ అనేది ఇప్పుడు ఇట్లా ఒరిజినల్ క్లాత్ ఒకటి ఉంటుంది, ఇది ఒరిజినల్ బ్లౌజ్ ఒకటి ఉంటుంది, ఈ పీస్ ఒకటి వస్తుంది కాబట్టి మనం సింగిల్ ఫోల్డ్లో తీసుకుంటున్నాం. ఓకే, మళ్ళీ ఇంకోటి దీన్ని మనం కింద అటాచ్ చేస్తాం కాబట్టి కింద ఒకటి లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుందాం. ప్రతి దానికి మీకు ఎక్స్ట్రా చూపిస్తున్నాను ఎందుకంటే క్లియర్గా అర్థం కావాలని చెప్పి. ఇక్కడ కింద ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మీకు ఇక్కడ క్రాస్ పట్టీస్ చెప్పినా కదా ఎంత తీసుకున్నాం మనం, ఇక్కడ 1.8 తీసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా 1.8 మెజర్ చేసుకోండి. 1.8, ఇక్కడ కూడా 1.8. పైన ఎట్లా మెజర్ చేసుకున్నామో అట్లా ఇక్కడ కూడా మెజర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఈ రెండింటిని డ్రా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కర్వ్ తీసుకున్నాం కదా, కర్వ్ ఎక్కడ తీసుకున్నాము, ఒక 1 ఇంచ్ విడ్త్ తోటి మనం కర్వ్ తీసుకున్నాం. ఇక్కడ 1 ఇంచ్ తోటి మనం ఇట్లా కర్వ్ తీసేసుకున్నాం. సో మీరు కూడా 1 ఇంచ్తో ఒక కర్వ్ తీసుకోండి ఇక్కడ. ఓకేనా, ఇట్లా నీట్గా ఎక్కడ కర్వ్ నీట్గా తిరుగుతుందో అక్కడి నుంచి మనం మార్క్ తీసుకోవాలి. ఓకే, క్రాస్ పట్టీ అనేది ఇంత పొడవు అక్కర్లేదు మనకి ఫ్రంట్ పార్ట్లో. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత వచ్చింది, మొత్తం ఒక 10.5 వచ్చింది. మనం ఒక 9.5 పెట్టుకునే సరిపోదు, ఎందుకంటే కొంచెం క్రాస్ పట్టీ తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనం ఇక్కడ డాట్స్ వేస్తాం కాబట్టి తగ్గిపోతుంది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు కింద మార్క్ చేసుకున్నాము, దీని మెజర్మెంట్ తీసుకున్నాం కరెక్ట్గా, మళ్ళీ అవుట్లైన్ తీసుకోవాలి కాబట్టి నేను మళ్ళీ ఒక అవుట్లైన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కుట్లల కోసం అని చెప్పేసి అవుట్లైన్ తీసుకోవాలి మనం. మీరు బాగా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కూడా క్రాస్ పట్టి వేస్ట్గా పోలేదు మనకి, అంటే ఎక్కువ తక్కువ కాలేదు. ఎందుకంటే ఇక్కడ ఎంతైతే నేను కట్ చేసుకున్నానో ఇక్కడ కూడా సేమ్ అంతే తీసుకున్నా, కాకపోతే కింద ఎక్స్ట్రా పైన ఎక్స్ట్రా తీసుకున్నా. ఇది మాత్రం ఇక్కడ కట్ చేసుకున్న క్రాస్ పట్టీని. ఓకే, ఎందుకు మనం ఇదే క్రాస్ పట్టీని ఎందుకు తీసుకోవద్దు మనము అంటే, మనం ఇది క్రాస్లో వేసుకున్నాం క్లాత్ కాబట్టి ఇది సాగిపోతుంది. మన క్రాస్ పట్టీ వల్ల షేప్ అనేది ఫిట్గా రావాలి, షేప్ అనేది స్టిఫ్గా ఉండాలి కాబట్టి మనం వేరే దగ్గర స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడనే క్రాస్ పట్టీ తీసుకోవచ్చు కదా మనం అని అనుకుంటాము, ఇది క్రాస్లో తీసుకున్నాం అంటే సాగుతుంది అనమాట. ఓకే, క్రాస్ పట్టీని మనం సాగేటట్టు తీసుకుంటే ఏమైపోతుంది, మన బ్లౌజ్ ఫిట్టింగ్ మంచిగా రాదు. ఓకే, మనకి చెస్ట్ అనేది లూజ్ అనిపిస్తుంది, అసలు కుట్టడం కూడా రాదనమాట. ఓకే, కాబట్టి మనం వేరే ప్లేస్లో అంటే వేరే చోట స్ట్రైట్ పట్టి తీసుకోవాలి. స్ట్రైట్ క్లాత్ తీసుకుంటే మనకి ఇట్లా సాగదనమాట, ఎందుకంటే దీనివల్లనే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇది మన క్రాస్ పట్టీ. ఓకే, ఇప్పుడు ఈ మిగిలిన దాంట్లో మనం నెక్ బెల్ట్ తీసుకోవాలి. నెక్ బెల్ట్స్ని మనం మెడకి వేస్తాం కాబట్టి మెడ చుట్టూ నెక్ బెల్ట్ వేస్తాం కదా, ఈ విధంగా ఇట్లా ఈ నెక్ మొత్తం మనం మెడ పట్టీలు వేస్తాం కాబట్టి ఇది క్రాస్లో తీసుకుంటేనే మనకి నీట్గా వస్తుంది. కాబట్టి ఇది క్రాస్లోనే మనం కట్ చేసేసుకోవాలి మెడ పట్టీలని. ఓకే, మనకి ఎక్కడ దొరికితే అక్కడ తీసేసుకోవచ్చు. ఒక స్కేల్ మందంలో తీసుకుంటే మనకి సరిపోతుంది. స్కేల్ అంతా ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి.
ఇవి మన నెక్ పట్టీస్. ఓకే, ఇవి వీప్ పట్టీస్. మనం ఇందాక బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకున్నాం కదా, ఈ నెక్లోనే అంటే హుక్ పట్టి కాజా పట్టి తీసుకోవచ్చు మనం. ఓకే, ఇది మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగా వచ్చిన నెక్, దీన్ని మనం ఇట్లా కట్ చేసేసుకోవచ్చు. అయితే చాలామంది ఏం చేస్తారంటే లైనింగ్ క్లాత్ని హుక్ పట్టికేస్తారు, ఒరిజినల్ క్లాత్ని కాజా పట్టికేస్తారు. సో నేను లైనింగ్ క్లాత్ ఒకదాన్ని హుక్ పట్టికి వేసేస్తాను. ఓకే, ఇవి మన కటింగ్స్ అన్నమాట. మీకు ఒకసారి నేను సెకండ్ వీడియోలో పార్ట్స్ ఇన్ బ్లౌజ్ అని ఒక క్లాస్ అంటే ఒక వీడియో చేసిన కదా, దాంట్లో మీకు ప్రతిదీ ఎట్లా కట్ చేస్తే ఎట్లా వస్తుంది అనేది చూపించిన. సో ఇప్పుడు నేను బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో దానికి సూట్ అవుతుందో కాదో ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఫస్ట్ నేను స్లీవ్స్ కట్ చేసుకున్నా. స్లీవ్స్ షేప్ ఎట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది స్లీవ్ షేప్. టూ తీసేస్తే అంటే 2 తీసేస్తే మనకి ఎట్లా వచ్చింది. సో ఇట్లా ఇవి 2 స్లీవ్స్ అనమాట. ఓకే, ఇది స్లీవ్స్ గురించి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎట్లుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి పిక్లో. అంటే నేను మీకు కట్ చేయకముందు ఈ విధంగా వస్తుందని చెప్పి చెప్పడానికని సెకండ్ వీడియోలో ఇట్లా మీకు డ్రా చేసి చూపించిన అనమాట. ఇది బ్యాక్ పార్ట్ చూడండి, ఇది ఫోల్డ్ చేసి అంటే కట్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే చూడండి ఈ పిక్చర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మన ఫ్రంట్ పార్ట్స్. ఇగో ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఓపెన్ చేస్తే చూడండి ఎట్లా వచ్చిందో. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఇది చూడండి, ఇది చూడండి. అంటే మీకు సెకండ్ వీడియో అనేది సాటిస్ఫై కావాలి కాబట్టి నేను మళ్ళీ మీకు ఇట్లా చూపిస్తున్నా. నెక్స్ట్ క్రాస్ పట్టీస్. క్రాస్ పట్టీ కూడా చూడండి, క్రాస్ పట్టీ షేప్ చూడండి. నేను 2 తీస్తే ఈ షేప్ చూడండి, క్రాస్ పట్టీస్ కూడా. ఓకే, నెక్స్ట్ హుక్ పట్టీ. ఇది హుక్ పట్టీ చూడండి. అయితే కాజా పట్టీ ఏంటంటే నేను బ్లౌజ్లో కట్ చేసి చూపిస్తాను మీకు. కాజా పట్టీ సేమ్ హుక్ పట్టీ అంతే తీసుకుంటాం మనము, కాకపోతే దానికి క్లాత్ అనేది కొంచెం స్టాండర్డ్గా ఉండాలి. అంటే మన బ్లౌజ్లోని క్లాత్ హుక్ పట్టీ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వీప్ పట్టీస్. ఇది వీప్ పట్టీ చూడండి, వీప్ పట్టీ ఇది ఇక్కడ. నెక్స్ట్ నెక్ పట్టీస్. మీకు చెప్పిన కదా క్రాస్లో వస్తుంది అని చెప్పేసి చూడండి, క్రాస్లో వచ్చిందా పైన ఈ షేప్ మీకు వస్తుంది. ఇక్కడ చూడండి ఏ షేప్ వచ్చిందో మనకి చూడండి. ఇక్కడ కర్వ్, ఇక్కడ క్రాస్ వచ్చింది. ఓకే, ఈ షేప్ కావాలంటే మనం పైన ఇట్లా కట్ చేసుకోవాలి, నెక్స్ట్ కింద ఇట్లా కట్ చేసుకోవాలి. సో ఈ షేప్ వచ్చింది, ఈ షేప్ కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ షేప్లో వస్తే మనం జాయిన్ చేసుకొని కుట్టేటప్పుడు మన బ్లౌజ్ అనేది మంచిగా అనిపిస్తుంది. దీనికంటే ఇట్లా రావాలి. ఇట్లా వచ్చిన తర్వాత మనం అటాచ్ చేసుకోవడంలో బాగుంటుంది. మీకు ఇదంతా కుట్టేటప్పుడు ఎట్లా వస్తుందో మీకు చూపిస్తాను అనమాట. ఇది మన సెకండ్ వీడియోలో ఉన్న పార్ట్స్ ఇన్ బ్లౌజ్ వీడియోకి, ఈరోజు కటింగ్ వీడియోకి మీకు సాటిస్ఫై అయింది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని ఒరిజినల్ క్లాత్ ఒకసారి కట్ చేసి చూద్దాం అనమాట. నేను ఇప్పుడు దీని ఒరిజినల్ క్లాత్ తీసుకుంటున్నా. ఇది దాని ఒరిజినల్ క్లాత్. అయితే మీరు ఒకసారి గమనించండి, ఎప్పుడైనా సరే కానీ మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్కి ఫ్లవర్స్ ఏ డైరెక్షన్లో ఉన్నాయని చెక్ చేసుకోవాలి. చూడండి, దీనికి మొత్తం ఫ్లవర్స్ ఈ డైరెక్షన్లోనే ఉంది. అంటే మనం స్లీవ్స్ ఇక్కడనే కట్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా ఇదే డైరెక్షన్లో కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఈ ఫ్లవర్స్ అనేది ఇట్లా పైకి వెళ్తుంది అనమాట, అప్వర్డ్స్లోనే ఉంది కాబట్టి మనం ఇట్లనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకోవాలి కాబట్టి దీన్ని డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. 2 స్లీవ్స్ని పెట్టి కట్ చేసుకుంటాం. ఓకే, యాక్చువల్గా నాకు ఈ బార్డర్ నచ్చలేదు, ఇది నచ్చలేదు కాబట్టి నేను ఏం చేయాలనుకుంటున్నా, ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకే తీసుకోవాలనుకుంటున్నా. లేదు కుట్టేటప్పుడు ఇది మాత్రమే తీసేసుకొని దీన్ని వదిలేద్దాం అనుకుంటున్నా. ఓకే, అది మన చాయిస్, మనం ఎట్లా తీసుకోవాలనుకుంటే అట్లా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఇంతవరకు పెట్టుకుంటా. ఓకే, తర్వాత కుట్టేటప్పుడు ఎట్లా చేయాలనేది ప్లాన్ చేద్దాము. ఫస్ట్ అయితే ఇది తీసేసుకుంటాను నేను, మనకి మస్తు సరిపోతుంది బ్లౌజ్ కాబట్టి. ఎందుకంటే ఈ బార్డర్ అనేది కొంచెం లైట్ ఉంది, మళ్ళీ ఫ్లవర్స్ కూడా అంతా నీట్గా అనిపించట్లేదు. సో నాకు ఇది వద్దనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ అయితే నార్మల్గా ఇది తీసేసుకుందాం. ఇది మనం కుట్టేటప్పుడు దీన్ని అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనం ఇటు సైడ్ తీసుకోవచ్చు, కానీ
ఈ ఫ్లవర్స్ అనేది ఉల్టా వస్తుంది మనకి. సో చూడడానికి గలీజ్ అనిపిస్తుంది కదా, ఆడ్ అనిపిస్తుంది, మనకి మంచిగా అనిపించదు. కాబట్టి ఎంతకైనా మంచిదని మనం ఇక్కడ నుంచి తీసుకుందాం కొంచెం. ఎప్పుడైనా సరే కానీ మనం ఏది కట్ చేసుకున్నా లైనింగ్ క్లాత్ కంటే మన ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇట్లా. ఓకే, కొంచెం ఎక్స్ట్రా అనేది వదిలిపెట్టుకొని తీసుకోవాలి. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే మనకి ఇది బార్డర్ ఉంది కాబట్టి ఓకే, బార్డర్ లేకపోతే మనకి లోపల ఏది బయట ఏదో కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఆర్ అని ఒక మార్క్ చేసేసుకుందాం రైట్ సైడ్ అని చెప్పేసి చిన్నగా హింట్ లాగా ఆర్ అని రాసేసుకుందాం. ఇప్పుడు స్లీవ్స్ పక్కన పెట్టేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ ఉన్న క్లాత్లో ఇప్పుడు డైరెక్షన్ మనకి ఫ్లవర్ డైరెక్షన్ ఇక్కడనే ఉంది కాబట్టి ప్రతిదీ అదే డైరెక్షన్లో మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ క్లాత్ ఇంత మిగిలిపోయింది. సో ఇది మనకి ఒరిజినల్ క్లాత్ కాబట్టి లైనింగ్ క్లాత్ ఎక్కువనే ఉంటుంది కదా, కొంచెం పైనకించి పెట్టేసుకుందాం. స్ట్రైట్గా కట్ చేసుకున్నా కూడా పైనకించి పెట్టేసుకుందాం. చూడండి ఇక్కడ ఏది కట్ చేసినా కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు మనం ఇట్లా మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. ఎందుకంటే కొన్ని బ్లౌజెస్ కుట్టేటప్పుడు కొంచెం సాగుతాయి క్లాత్స్. అవి సాగడం వల్ల ఏమవుతుందంటే మనకి లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి కొంచెం తేడా వస్తుంది. కొన్నిసార్లు ఆ ఒరిజినల్ క్లాత్ అనేది సరిపోదనమాట, సాగడం వల్ల అటు ఇటు అవుతుంది. కాబట్టి మనం ముందే కొంచెం ఎక్స్ట్రా తీసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి కుట్టేటప్పుడు ఏం ప్రాబ్లం కాదు. మనం మొత్తం లైనింగ్ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇంత ఎక్స్ట్రా ఉంచుతున్నా. ఇక్కడ కూడా కొంచెం నెక్ దగ్గర కూడా, మెయిన్ నెక్ దగ్గరనే ప్రాబ్లం వస్తుంది మనకి. సరిపోకపోవడం అనేది నెక్ దగ్గరనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడెక్కడ సరిపోకపోయినా మనం అడ్జస్ట్ చేయగలుగుతాం, కానీ నెక్ దగ్గరనే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా నేను ఆర్ అని మార్క్ చేసుకుంటా, ఎందుకంటే ఇది రైట్ సైడ్ పైనకి వేయాలి కాబట్టి ఆర్. ఇంకా ఫ్రంట్ పార్ట్ సేమ్ చెప్పిన కదా మీకు, చాలామంది ఇక్కడ పెడతారు ఫ్రంట్ పార్ట్ని, ఇట్లా ముందుకి పెట్టేసి కట్ చేస్తారనమాట. ఇట్లా పెడతారనమాట చాలామంది. ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుంది, ఈ ఫ్లవర్స్ అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ని కూడా పైనకించి తీసుకోవాలి. పైనకించి తీసుకోవడం వల్ల ఏమైపోతుంది, మనకి క్రాస్ అనేది డిజైన్ అనేది మంచిగా అనిపిస్తుంది ఇట్లా. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఫ్లవర్ అనేది డైరెక్షన్ ఏ డైరెక్షన్లో వస్తుందో ఆ డైరెక్షన్కి కనిపిస్తుంది మనకు మంచిగా. ఓకే, లేదు అంటే ఇక్కడనేమో లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్, రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్కి ఇట్లా టర్న్ చేసేసుకోవాలి. ఓకే, రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ని ఇట్లా టర్న్ చేసేసుకోవచ్చు, లేదా దీన్ని యాజ్ ఈజ్గా ఎట్లుందో అట్లనే పెట్టేసుకొని మనకి రైట్ సైడ్లో షేప్ మంచిగా కావాలనుకున్నప్పుడు మనం రైట్ సైడ్ని ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను రైట్ సైడ్ని ఇట్లా పెట్టుకొని రైట్ సైడ్కి ఫ్లవర్స్ మంచిగా వచ్చేటట్టు కట్ చేసుకుంటా. క్రాస్గా చూసుకోండి, ఈ కార్నర్ అనేది దీంట్లో స్ట్రైట్గా అనిపించేటట్టు మార్క్ చేసుకోవాలి. మనకి ఎటొచ్చి క్లాత్ అనేది అడ్జస్ట్ అయ్యేటట్టు మనకు నచ్చినట్టు మనం కట్ చేసుకోవాలి, కానీ క్లాత్ అడ్జస్ట్ అయిపోతుంది మనకి. ఓకే, ఈ విధంగా ఇప్పుడు చూడండి ఫ్లవర్స్ అనేది ఎంత నీట్గా అనిపిస్తుందో మనకి. ఇట్లా రావాలి ఫ్లవర్స్ అనేది. చాలామంది ఉల్టా కట్ చేసే వారికి ఫ్లవర్స్ అనేది రివర్స్లో అయిపోతుంది. అప్పుడు మనం ఎంత కష్టపడి ఎంత మంచి బ్లౌజ్ ఎంత మంచి శారీ తెచ్చుకున్నా కూడా కొంచెం
బ్లౌజ్ అనేది డౌన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మిగిలిన పార్ట్లో మనం క్రాస్ పట్టి తీసేసుకోవాలి. ఇక్కడ వస్తే చూడండి, ఇక్కడ వచ్చేసింది క్రాస్ పట్టి. ఓకే, ఇదే తీసేసుకుందాం. ఇక్కడ 6 రైట్ సైడ్, ఇక్కడ 6 రైట్ సైడ్ తీసేసుకుందాం. మనకి 2 క్రాస్ పట్టీస్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. మనం 6 అని రాసుకోకపోతే ఏది లోపల ఏది బయట అనేది ఈజీగా మనం చూసుకోవాలి. బాగా అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది ఏది లోపల వస్తుంది ఏది బయట వస్తుందని. ఈవెన్ ఇక్కడ షైనింగ్ తెలిసినా కూడా మనం కుట్టేటప్పుడు కొంచెం ఫ్లోలో కుట్టేస్తుంటాం కాబట్టి మనకు అర్థం కాదు. కాబట్టి నేను ఆర్ అనేది మీకు ప్రత్యేకంగా మార్క్ చేసుకోవాలని ఇట్లా ఆర్ఆర్ అని చూపిస్తున్నమాట. మీకు నచ్చితే మీరు ఇది ఫాలో అవ్వండి, మీకు నచ్చకపోతే నేనేం చేయలేను. సో ఇది అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనకు మిగిలింది కాజాపట్టి. ఓకే, కాజాపట్టి కోసం మీరు ఏదైనా సరే ఒక పీస్ ఇట్లా మనకి పీసెస్ మిగులుతుంది కదా, ఆ పీసెస్లో నీట్గా కట్ చేసేసుకొని మనం కాజాపట్టికి వాడుకోవాలన్నమాట. ఈ మాత్రం విడితే సరిపోతుంది. కుట్టేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మన బ్లౌజ్ కటింగ్. మీకు అర్థం కాకపోయినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు ఒకసారి మళ్ళీ కామెంట్లో చెప్పండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నేనైతే అనుకుంటున్నా మీకు చాలా సింపుల్గానే ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. ఒకవేళ మీకు సింపుల్గా అనిపించకపోయినా కొంచెం కష్టం అనిపించినా, ఏది కష్టం అనిపిస్తుందో ఏది ఈజీగా అనిపిస్తుందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. నేను మళ్ళీ మీకోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా మీకు ఎంత ఈజీ కావాలంటే అంత ఈజీగా చెప్పడానికనే ట్రై చేసిన. ఒకవేళ హార్డ్ అనిపిస్తుంటే ఇంకా ఈజీగా ఎట్లా చెప్పాలో నేను చెప్పడానికి మీకు ట్రై చేస్తాను అనమాట. ఓకే, ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు అప్పుడు అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.